ప్రధానమంత్రి నిన్నే ఫ్రాన్స్ వెళ్తే అక్కడుండే ప్రెసిడెంట్తో మన ప్రధానమంత్రి గారు ఏఐ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది రియాలిటీ 2025 నుంచి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఐటీ కంప్లీట్ చేసుకోవడం, దానికి టీసీఎస్ వర్క్ చేస్తూ ఉంది. మీకు ఇది కూడా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని టెక్నాలజీ ఫుల్గా ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క హౌసింగ్ కానీ, నరేగా కానీ, హెల్త్లో కానీ, జల్ జీవన్ మిషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఒక మాటలో చెప్పాలంటే నేను ఊహించిన విధంగా డిస్ట్రాయ్ అయినాయి. జల్ జీవన్ మిషన్ ఆబ్జెక్టివ్నే వీళ్ళు డైల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. జల్ జీవన్ మిషన్ పెట్టింది ఏదైతే సస్టైనబుల్ వాటర్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని, అలాంటి ప్రాజెక్టును కూడా బోర్స్ ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఆఫ్ హ్యాండ్గా చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కరెక్ట్ చేయమన్నాం. ఏదైతే కొన్ని రాష్ట్రాలు 70,000, 80,000, 1,00,000 కోట్ల రూపాయలు అంటే మన వాటా 45% వస్తుంది ఇచ్చి రాజేష్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. Some of the states have reached advanced stage, every ఇంటికి సస్టైనబుల్ ట్యాప్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మనం ఇంకా కూడా అలాంటి సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి వచ్చాం. మనం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మీలో కూడా అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఐసోలేటెడ్ కాదు, స్టాండ్ అలోన్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత ఆ బడ్జెట్ ని మీరు స్టడీ చేసి మీరు ఏ విధంగా అనుసంధానం చేసుకోగలుగుతారు, మన బడ్జెట్ ఎట్లా తయారు చేస్తాం, ఏ విధంగా రీఓరియంట్ చేసుకోవాలనో మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అయితే నేను చూస్తున్నాను, ఇంతకుముందు కొంత రొటీన్ గా ఈ ఇయర్ ఇంత ఖర్చు పెట్టాం, నెక్స్ట్ ఇయర్ ఇంత కావాలని అడుగుతున్నారు తప్ప మనం చాలా క్లియర్ గా ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ని అచీవ్ చేయడానికి ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏమున్నాయో అవన్నీ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఫైనల్ గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 2047 చాలా స్పష్టంగా 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకుందాం. అదే సమయంలో $2.4 ట్రిలియన్ మన జిఎస్టిపి ఉండాలనుకున్నాం. $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం. అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు, ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు. ఏ విధంగా 30 సంవత్సరాల డేటా 1995 నుంచి 2024 వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఈజ్ ఐ ఓపెనర్ అవుతుంది. ఆ రోజు ఆలోచించిన విధానం, కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఇప్పుడు కాదు, రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తుపెట్టుకునే విధానంగా ఉంటాయి. అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం. ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది, ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు. 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఒక 2-3 నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వీఆర్ కంప్లీటింగ్. అక్కడి నుంచి 25-26 మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్లియర్ గా మీ గోల్స్ ఏంటి. కొన్ని డిపార్ట్మెంట్ జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ మానవ వనరుల అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు, కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి. అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం మేము. కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా. అందుకని ఈరోజు మనం గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి.